కంటే మీరే మస్తున్నారు. మిమ్మల్ని చూసి నుంచి నా మనసులు ఉండలేదు. నందు ఇల్లు మనదే. ఓ ఇదేనా మన ఇల్లు? రాని నందు స్నానం చేసి రెడీ ఉండు, నేను పోయి మల్లెపూలు తెస్తా. మల్లెపూలు ఎందుకు? మన పెళ్ళి అయింది కదా, మన శోభనం. ఓ అవునా, సరే లోపలికో. ఏంటి శోభనమా? ఇక నందు పూలు పెట్టుకో. భలే కూసు. ఏమండి, నేను నీ మొగనే కదా. మొగుడివే గాని ముసలి మొగుడివి. నాకు ఇష్టం లేకుండా నా మీద చేయి వేస్తే అస్సలు బాగోదు. మా కుటుంబం అప్పుల బాధల్లో ఉందని చెప్పేసి మీరు అప్పులు కట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు. అంత మాత్రం నేను మీ పిల్లని అయిపోను. నేను మీతో అస్సలు సంసారం చేయను. ఇట్లా మాట్లాడతానండి, శోభనం అయితే కానీ. శోభనం లేదు ఏం లేదు. నడు వెళ్ళి కింద పడుకో. అందుకు కొంచెం ఛాయ్ పోయావని. ఛాయనా? ఛాయ్ లేదేం లేదు. అసలు నాకు ఛాయనే అలవాట్లేదు. మీకు తాగబుద్ధి అయితే చేసుకొని తాగపోరి. మరి అయితే నేను బయట తాగేస్తా. సరే మంచిది.
ఏం రాజేశానా నమస్తేనా? పెళ్లి చేసుకున్నావట అమ్మాయిని తీసుకొచ్చినావట చెప్పడం లేదు. ఏది అనుకోకుండా అయింది బిరానా తలాలు పోయి కళ్ళాకుండా మాట్లాడదాం బాయ్. మరి పా బా కళ్ళు దొరుకుతాయి బిరా? దొరుకుతుంది. గౌడు కళ్ళు ఉందా? కళ్ళు ఉన్నది పడతారా అన్నా? తీసుకురా గౌడు. తీసుకొ. మంచిగా ఉండాలి. కూర్చో కొంచెం కూర్చోండా. రాకున్నాడు. ఏ ఒకటి ఉన్నాయి పటాకులు. గౌడు కల్దే తెచ్చాను. ఉండాలి అప్పు ఇటు అంచాలా? అన్న ఏమో చెప్తా అంటే కానీ బిరానా అనుకోకుండా పెళ్లి చేసుకున్నానే. పిల్ల మాత్రం పొల్లనే కత్తి లెక్క ఉంటది కానీ దగ్గర రానితలేదే. తెలియదే. నేను ముసలన్నట్నే ముసలోను అయినా ఇక్కడ తగ్గ అని చెప్తా అయిపోగానే. ఏమో బిరన్న దాంతో ఇంత ఉన్నంతసేపు మనసులో ఉంటలేదే. సరే ఒక దమ్మైతే కలవట్టే నేను మీ ఇద్దరిని కలుపుతా ఇంటికి పోయి మాట్లాడదాం. సరే బిరన్న. లక్ష్మణ్ ఎప్పుడు వస్తున్నా? రేష్ అన్న కొంచెం ఇబ్బంది ఉండే మాట్లాడదామని వచ్చినాం. కూర్చో గౌడు దా కల్లాంపుదు. ఇగో తావు పట్టు ఇటు అంపే. లక్ష్మణ్ అన్నకు చిన్న పంచాయతీ ఉన్నది, పోయి సెటిల్మెంట్ చేసేస్తాం. నువ్వు తావు. తొందర మరి. బిరన్న ఇవన్నీ నా భార్య. హలో అండి. హలో అండి. ఏమండి చాలా అందంగా ఉన్నారండి మీరు. ఓ అవునా, కానీ మీరు మాత్రం చాలా మందంగా ఉన్నారండి. థ్యాంక్స్ అండి, నేను ఇప్పటికీ జిమ్ చేస్తా. అవునా, సో క్యూట్ అండి మీరు. అవును, ఇంతకు మీ పేరేంటి? నా పేరు బీరన్న. వావ్, సూపర్ ఉంది మీ పేరు. సంపూర్ణేష్ బాబుకి అన్నలాగా ఉన్నారు. అవునా, థ్యాంక్ యూ. అవు గాని మా అన్నను పెళ్లి చేసుకున్నాక ఎందుకు దూరం పెడతాను? అవు బిరన్న అట్లా అడుగు, ఏదేదో మాట్లాడతాను. అంటే ముసలి మొగుడు కదా, దగ్గరకు తీసుకోవడానికి కొన్ని రోజులు టైం పట్టుద్దిలే. ఓహో అవునా. ఎన్ని రోజులు పడుతుందో అడుగు బిరన్న. ఎన్ని రోజులు అంటే ఓ వారం 10 రోజులు పట్టొచ్చు. అవునా, సరే వారం రోజులు పడుతుందట. ఇక నుంచి అయినా కలిసిమెలిసి ఉంటారు. సరే బిరన్న. కలిసిమెలిసి ఉంటాంలే గాని ఏవండి, మీరు కొంచెం లోపలికి వెళ్ళండి, ఆయనతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. ఇది ఏంటి పర్సనల్ గా మాట్లాడుతా అంటాను. ఆ బీరన్న అటువంటి వాడు కాడు. ఏమండి ఎందుకో నువ్వు చెప్పాలన్నారు? ఏం లేదండి, ఆయన కంటే మీరే మస్తున్నారు. మిమ్మల్ని యూసి నుంచి నా మనసులు ఉండలేదు. ఐ లవ్ యూ అండి. నాకు కూడా మీరంటే నాకు ఇష్టమే అండి. ఇట్లనే వానికి దూరంగా ఉండండి, మనం త్వరలోనే లేచిపోదాం.
ఓ సూపర్, లేచిపోతాం. బీరే ఎక్కడ ఉన్నాడు? చాలా సంతోషంగా ఉన్నట్టున్నాడు. అడుగుదాంపా. బాగా సంతోషంగా ఉన్నాయేమయ్యా? ఏంటి విషయాలు? బాగా నవ్వుతానేది. ఏం లేదా మోనటి సాబ్, ఒక అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది. నేను అనుకున్నా ఇట్లాంటిది ఏదో జరుగుతుందని. అన్నా, నాకు ఎప్పుడు బీరే మీద అనుమానం వచ్చిందే. ఇట్లాంటి ఏమో చేస్తాడని అనుకున్నా, ఖచ్చితంగా అదే పని చేసిండు. రెండవది ఈయన మనమతుడు కదా, ఆ మాత్రం చేయకుండా ఉండలేకపోతాడని నాకు నమ్మకం ఉంది. కానీ చుక్కలాంటి అమ్మాయి దొరికినట్టుందే, అందుకే ఇంత సిగ్గుపడుతుండు. ఏమంటావు బీరే, ఇది నిజమా? ఇది ముమ్మాడికి నిజం నిజం నిజం. ఏం బీరయ్య, అమ్మాయిని ఒక్కసారి పరిచయం చేయించాను. చెబుతా పని. అవును బీరయ్య, ఒకసారి పరిచయం చేస్తే ఏదైనా జరగడం జరిగితే మోహన్ రెడ్డి సాబ్ గిట్ల ఉన్నారు కదా. సరే. అబ్బా, మరటికాయలు చూస్తే నోరు ఊరుతుంది. ఎప్పుడు వండుతాయో ఏమో ఈ పసలు. ఎప్పుడు వండుతాయో ఏమో ఈ పసలు. ఇప్పుడే తినేసేయాలనిపిస్తుంది. ఛీ. అమ్మ, ఏం పేరు నీ పేరు? నందిని నా పేరు. ఎందుకు అడిగారు? ఆవిడు నిన్ను ఇష్టపడుతుండట కదా, అందుకే ఒకసారి చూసిపోదామని వచ్చిన. ఓ అవునా. బీరయ్య, ఏమో అనుకున్నా కానీ అమ్మాయి బాగుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య, వెళ్దాం. రైట్ బీరయ్య, కంగ్రాచులేషన్స్. బాయ్. ఏంటిది ఇది మళ్ళా? కొన్ని రోజులు టైం కావాలని అడిగినా కదా, సపరాగా పోయి పడుకో. హలో బంగారం, నేను ఇంకెన్ని రోజులు ఇట్లా? నేను ఇట్లా ఉండలేను. ప్లీజ్ నన్ను రేపు తీసుకెళ్ళు. సరే. నందు, నందు, ఏంటండి? నాకు కొంచెం ఊళ్ళో పని ఉన్నది, నేను పోయేస్తా. సరే.
అమ్మయ్య వచ్చేసినావా? మా ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళిండు. ఇంకెంతసేపు? అగో బయటికి వెళ్ళిండా? బయటికి వెళ్ళిపోయిండు కానీ మనం బతకడానికి డబ్బు నగలని తీసుకొచ్చినావా? తీసుకొచ్చిన. సరే ఏదో బస్ ఎక్కి జల్ది పోదాంపా. ఏవండి, ఎంతసేపు ఆ బ్యాగ్ పట్టుకుంటారు? మీకు బరువేస్తుంది కదా, కాసేపు ఇవ్వండి. బాయ్ బంగారం, ఇతను నా బాయ్ ఫ్రెండ్. మేమిద్దరం లేచిపోతున్నాం. బాయ్. అమ్మ బాయ్ ఫ్రెండా?